అందరం దేవునికి స్తోత్రం చెప్తాం, గట్టిగా చెప్తాం హల్లెలూయా. హల్లెలూయా. గడిచినటువంటి విశ్రాంతి దినము నుంచి విశ్రాంతి దినములోనికి ప్రభు తన కృపను చూపించి అనేకమైనటువంటి మేలులు మన పట్ల ఎన్నో ఉపకారములు జరిగించి, బహుశా ఈ వారంలో ఒకవేళ కొన్ని సమస్యలు మనల్ని చుట్టుకున్నప్పటికీ, అవి అనారోగ్య సమస్యలు కానప్పటికీ ఆర్థికపరమైన అంశాలు ఉండొచ్చు, ఏ ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిలో నుండి ప్రభువు మనల్ని కాపాడి సంరక్షించి పోషిస్తూ నడిపిస్తూ ఆయన సన్నిధిని, ఆయన సాహసాన్ని మన పైన ఉంచుతూ, ఆయన కృప చూపిస్తూ రీతిగా సజీవ లెక్కలో నిలబెట్టి దేవుని మందిరంలోనికి తీసుకొని వచ్చి దేవుని ఆరాధించటానికి, ఆయన మహిమపరచటానికి, ఆయన ఘనపరచటానికి, మన హృదయాలను తెరిచి దేవుని స్తుతించటానికి దేవుడిచ్చినటువంటి ఈ మహా తరుణాన్ని బట్టి దేవునికి నా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తూ ఉన్నాము. చక్కటి పాటల ద్వారా దేవుణ్ణి మనము ఆరాధించాము. ప్రాముఖ్యమైనటువంటి సమయానికి మనం వచ్చాము. దేవుని మాటలు ఎందుకు ప్రాముఖ్యమైనవి అంటే, దేవుని యొక్క మాటలు మన జీవితాలని కట్టే మాటలు, మన జీవితాలని నిలబెట్టే మాటలు, నలిగిపోయినటువంటి జీవితాలని, కృంగి కృషించిపోతున్నటువంటి జీవితాలని ఆయన వాక్యం చేత మనతో మాట్లాడి, మనల్ని బలపరిచి, మనల్ని ధైర్యపరిచి, ఆయన శక్తి చేత నింపి మనల్ని ముందుకి కొనసాగించేటువంటి మాటలు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరము కూడా మన సమయాన్ని దేవునికి వెచ్చించినప్పుడు భయభక్తులతో ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని, వేరే తలంపులు, వేరే ఆలోచనల వైపు కూడా మన ఆలోచనలు వెళ్ళకోకుండా, మన హృదయం అటువైపు వెళ్ళకోకుండా జాగ్రత్తగా ఆయన వైపు కేంద్రీకరించి చూద్దాం. ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఏ విధంగా ఒక ట్రైన్ నడుపుతున్నటువంటి డ్రైవర్ ఏ విధంగా అయితే తీక్షణంగా ఎటు చూడకూడదు, చాలా జాగ్రత్తగా. అందుకని వాళ్ళకి పని గంటలు తక్కువగా ఉంటాయి, 6 గంటల వరకే వాళ్ళు పని చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ ట్రాక్ అంతా కూడా చక్కగా చూసుకుంటూ వాళ్ళు నడపాలి. కాబట్టి ఎక్కువసేపు అలా చూడటం వల్ల కళ్ళు బలహీన పడిపోతాయని, స్ట్రైన్ అయిపోతారని తక్కువ పని గంటలని వాళ్ళకి కేటాయిస్తూ ఉంటారు. ఆ విధంగా తీక్షణంగా ప్రభు వైపు మన దృష్టిని కేంద్రీకరించి ఆయన వైపే మనము మన ఆలోచనలన్నీ కూడా పెట్టి, ప్రభువా ఈ దినాన నాతో మాట్లాడని మీరు అడిగి ప్రార్థనాపూర్వకంగా సిద్ధపాటు కలిగి ప్రభు సన్నిధిలో ఉన్నట్లయితే, ఈ ఉదయకాల సమయంలో ప్రభు ప్రతి ఒక్కరిని దర్శించడానికి, ప్రభు ప్రతి ఒక్కరితో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాడు. నమ్మిరో దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. వాక్యంలోకి వెళ్దాము. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనాన్ని ధ్యానించుకుందాం. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనములో యెహోవా వాక్కు ఈ మాట ఉంది. జాగ్రత్తగా వినండి. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే. ఇది అండర్లైన్ చేసుకోండి. గర్భములో నేను నిన్ను నియమింపక మునిపే నిన్నెరిగి తిని. నీవు గర్భము నుండి బయలుపడక మునిపే. నీవు గర్భము నుంచి బయలుపడక ముందే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని. జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. చాలమ్మా, దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ ఇర్మియా ఎవరైనా అంటే ఒక ప్రవక్త.
40 సంవత్సరములు ఇశ్రాయేలీల దగ్గరికి వెళ్ళి దేవుడు చెప్పినటువంటి సందేశములు ఏవైతే ఉన్నాయో, దేవుడు ఏదైతే చెప్పమన్నాడో వాటిని ప్రజలందరికీ చెప్పినటువంటి ఒక గొప్ప ప్రవక్త. ఎన్నో శ్రమలను తట్టుకొని, ఎన్నో ఇబ్బందులను తట్టుకొని దేవుడు ఏదైతే చెప్పమన్నాడో దాన్ని ప్రజలందరి ముందుకు వెళ్ళి ధైర్యంతో ప్రకటించినటువంటి ఒక గొప్ప దైవజనుడు యిర్మీయా. ఈ యిర్మీయాతో దేవుడు మాట్లాడుతూ, యిర్మీయా, నేను నిన్ను నియమించుకున్నాను. ఎప్పుడో తెలుసా? నువ్వు పెరిగి పెద్దవాడైనప్పుడు, నువ్వు ప్రయోజకుడు అయినప్పుడు నేను నిన్ను నియమించలా. ఈరోజున చూడండి, ఎవరన్నా పెద్దవాడైనప్పుడు, చక్కగా వాడు ప్రయోజకుడు అయినప్పుడో, వాడు మేలుకరంగా ఉన్నప్పుడు వాడి నుండి ఏదో ప్రతిఫలాన్ని మనం ఆశించడానికి ఇష్టపడతా ఉంటాం. వాడు ఏదో చేస్తాడు, వీడి పని కూర్చోడురా, వీడిని పట్టుకుంటే మన పని అవుతుంది అన్నట్టుగా వాడు ప్రయోజకుడు అయినప్పుడు వాడు ఎంట పెడతానికి మనుషులు ఇష్టపడతారేమో. కానీ దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటి తెలుసా? నువ్వు ప్రయోజకుడైనప్పుడు నేను నిన్ను పిలవట్లేదు. మరి ఎప్పుడు పిలుస్తున్నావు ప్రభువా అంటే లేఖనం సెలవిస్తూ ఉంది, నీ తల్లి గర్భములో నువ్వు ఉన్నప్పుడే. జాగ్రత్త ఆలకించండి. నీ తల్లి గర్భములోనే నువ్వు పడక ముందే నేను నిన్ను ఎన్నుకున్నాను, నేను నిన్ను నియమించుకున్నాను. దేని కొరకు నియమించుకున్నావు ప్రభువా అంటే దేవుడు చెప్తా ఉన్నాడు, నా జనులను నడిపించటానికి, నా జనులకు నేను చెప్పే మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రకటించటానికి నేను ఒక గొప్ప దైవజనుడుగా, ప్రవక్తగా నేను నియమించుకున్నాను అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఈ ఆదివారం ఉదయకాల సమయంలో ప్రియులారా, దేవుడు మనందరితో మాట్లాడుతున్నటువంటి మాట. చాలామంది వాళ్ళు అనుకుంటూ ఉంటారు, లేదంటే వాళ్ళు అసలు ఒక గుంపు ఉంది, ఒక గుంపు వాళ్ళు ఎందుకు బ్రతుకుతున్నారో, దేనికోసం బ్రతుకుతున్నారో వారికే తెలియదు. తిన్నామా, తిరిగామా, తాగామా, తందనాలు వేసామా, ఈ పూట గడిచిందా, పడుకున్నామా, లేచామా, ఇదే జీవితం అనుకుంటున్నారు. చాలామంది ఆలోచనలు ఆ విధంగానే ఉన్నాయి. ఈ పూట కడుపు నిండిందా లేదా, ఈ కడుపు నింపుకోవటానికి ఎన్ని మోసాలైనా ఎన్ని అబద్ధాలైనా ఆడొచ్చు, ఏం పర్వాలా, ఎలాగైనా బ్రతకొచ్చు, నా లైఫ్ నా ఇష్టం అన్నట్టుగా వాళ్ళ ఆలోచనకి తగ్గట్టుగా తన ఇష్టానుసారంగా బ్రతుకుతున్నటువంటి వాళ్ళు, వాళ్ళ జీవితాల గురించి ఏనాడు కూడా వాళ్ళు ఆలోచించలా. ఏంటి మన పుట్టుక కారణం ఏంటి, మనం దేనికోసం ఈ లోకానికి వచ్చాం, మనం మరణిస్తే తర్వాత జీవితం ఏంటి, అసలు ఈ జీవిత పరమార్థం ఏంటి అన్న విషయాన్ని ఏ ఒక్కరు కూడా పట్టించుకోవట్లేదు. బలం ఉన్నప్పుడు, శక్తి ఉన్నప్పుడు, దేవుడు జ్ఞానం ఇచ్చినప్పుడు వాటన్నిటిని లోకానుసారముగా తిరిగి కొంతమంది ప్రబుద్ధులు చెప్తారు. వాళ్ళకి నచ్చిన విధంగా తిరిగేసి ఒక 60 సంవత్సరాలు రాగానే నీతి సూక్తులు చెప్పటం ప్రారంభిస్తారు. మరి అప్పటి వరకు ఏమైపోయినాయి? యవ్వన కాలంలో ఆ ఆలోచనలు ఏమైపోయినాయి? ఈ జ్ఞానం ఏమైపోయిందంటే లోకం వైపు పరిగెత్తారు. వాళ్ళు ఎప్పుడు చెప్తారంటే, నడవలేనటువంటి పరిస్థితుల్లో, కుర్చీకే పరిమితమైనప్పుడు, వాళ్ళ శక్తి అంతా క్షీణించిపోయినప్పుడు, 60 సంవత్సరాలు వచ్చినప్పుడు వాళ్ళ రిటైర్మెంట్ స్టేజ్లో వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు ఏంటి తెలుసా? మేము దేనికోసం ప్రయాసపడ్డామో మాకే అర్థం అవ్వట్లేదు. ఈ రోజున కోట్లు సంపాదిస్తున్నటువంటి వ్యక్తులు కూడా, 100 ఎకరాలు పైగా సంపాదిస్తున్నటువంటి వ్యక్తులు కూడా ఈ రోజున కూర్చొని 60 సంవత్సరాల ప్రాయాల్లో లేవలేని పరిస్థితులు వాళ్ళు చెప్తుంది, మా జీవితం అంతా వ్యర్థం అయిపోయిందండి, మా జీవితం అంతా దేనికి ప్రయాసపడ్డామంటే డబ్బు కోసం ప్రయాసపడ్డాం, ధనం కోసం ప్రయాసపడ్డాము, ఆస్తులను సమకూర్చుకోవటంలో ప్రయాసపడ్డాము. కానీ ఈ రోజున మేము తెలుసుకున్నాము, ఈ ప్రయాస అంతా వ్యర్థమే. దేనికోసం అండి ఇది అంటున్నారు. ఎలా అడగండి, కోట్లు సంపాదించినటువంటి వారిని, పెద్దవారిని దగ్గరికి మీరు వెళ్ళి అడిగితే వాళ్ళు ఈ రోజుని చెప్తున్నటువంటి సమాధానం అదే. వీటి కోసమే మేమంతా కూడా మా ఆరోగ్యాన్ని పణంగా పెట్టేసి, మా జీవితాలను పణంగా పెట్టేసి, వాస్తవాన్ని గమనించుకోకుండా మేమంతా కూడా లోకం కోసమే పోరాడాం. ఈ రోజున తినటానికి 4 మెతుకులు తినడానికి ఆస్కారం లేదు. కారణం ఏంటంటే
ఏయో అనారోగ్య సమస్యలు వచ్చేసినాయి. మరి దేనికోసం నువ్వు ప్రయాసపడ్డావు? తినటానికి తిండి లేదు, సరైన బట్టలు వేసుకుందామా అంటే వాళ్ళు ఒంటి నిండా ఏదో ఒకటి, ఏ కురుపులు రావటమో లేదంటే దురదలు రావటం, ఏదో సమస్య. సరైన బట్టలు వేసుకుంటానికి కూడా వాళ్ళకి లేదు. కనీసం పిల్లలు ఏమైనా ఆదరిస్తున్నారా? లేదు. మరి ఎవరి కోసం? పిల్లలు కూడా ఇంత చేసినప్పటికీ కూడా, ఇంత ప్రయాసపడి కొన్ని వందల ఎకరాలు, కొన్ని కోట్ల రూపాయలు మేము సంపాదించినప్పటికి కూడా వాటి వల్ల మాకు ఆదరణ లేదండి అని చెప్తా ఉన్నారు. ఇవన్నీ కూడా బైబిల్ చెప్తుంది, ప్రారంభంలోనే నీ యవ్వన కాలంలోనే నువ్వు తెలుసుకోవాలా, ఒక ఆలోచన చేయాలి. నీ జీవిత పరమార్థం, నువ్వు ఇక్కడికి వచ్చింది ఎందుకు? చాలామంది ఆలోచన చేయలేకపోతూ ఉన్నారు. దేవుడు చెప్తా ఉన్నాడు, పుట్టినటువంటి ప్రతి ఒక్క బిడ్డ, ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో దేవునికి ఒక ప్రణాళిక ఉంది, ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశానుసారంగా దేవుడు మనల్ని నిర్మించి ఈ లోకానికి పంపించాడు. అది నువ్వు తెలుసుకోవాలా. ప్రభువు నా పట్ల ఉన్నటువంటి ప్రణాళిక ఏంటి, నీ చిత్తం ఏంటి అన్న విషయాన్ని నువ్వు గమనించాలా. చాలామంది పరలోక రాజ్యానికి వెళ్తానికి చూస్తానున్నారు. ఎందుకు అంటే మనల్ని దేవుడు సృష్టించింది ఆయన బిడ్డలుగా ఆయన సృష్టించాడు. ఆయనే సృష్టించాడు కాబట్టి తండ్రి ఆయనే, పరలోకపు తండ్రి, ఆధ్యాత్మికమైనటువంటి తండ్రి ఆయనే, దేవుడే. మనం ఆయన పిల్లలము, ఆయన బిడ్డలము. ఆయన ప్రణాళికను నెరవేర్చేవారుగా ఉండాలని ఆయన సృష్టించాడు. మనం ఏం చేస్తున్నామంటే ఆయన ప్రణాళికను పక్కన పెట్టేసి మన ప్రణాళికలను నిర్మించుకొని వాటిని ముందుకు కొనసాగిస్తూ వెళ్తూ ఉన్నాం. వాటిని నెరవేర్చే ప్రయత్నంలో ఉన్నాం. మరి ఆయన ప్రణాళిక ఎవరు నెరవేరుస్తారు? మనమే నెరవేర్చాలి. ఎందుకో తెలుసా? దేవుని యొక్క రాజ్యం ఉంది, అదో పరలోక రాజ్యం. మనమందరూ కూడా ఆ నివాసములో నిత్యము ఆయన రాజ్యంలో ఉండాల్సినటువంటి వాళ్ళం. ఒక రాజ్యం ఉండాలంటే రాజ్యంలో ఎవరు ఉండాలి? మనుషులు ఉండాలి. రాజుగారు ఉంటే సరిపోద్దా? సరిపోదు. నేను రాజునని చెప్పుకుంటే సరిపోద్దా? నా రాజ్యం ఉండాలి. రాజ్యం అంటే ఏంటి? మనుషులు ఉండాలి. మనుషులు లేకోకుండా నాకు రాజ్యం ఎక్కడి నుండి వస్తుంది? ఉండదు. భారతదేశంలో ఈరోజు 140 కోట్ల మంది ఉన్నారు. 140 కోట్ల మంది. ఈ రాజ్యంలో భారత రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి వ్యక్తి ఒక ప్రధానమంత్రి మోదీ గారు. మనుషులే లేకపోతే ఆయన ప్రధానమంత్రి ఎందుకు? అక్కర్లా. మన రాష్ట్రంలో మనుషులు లేకపోతే ముఖ్యమంత్రి ఎందుకు? అక్కర్లా. మరి పరలోక రాజ్యంలో మనుషులు లేకుండా రాజ్యం ఎక్కడి నుండి వస్తుంది? కాబట్టి పరలోక రాజ్య సంబంధులమైనటువంటి మనమే. కాబట్టి మనం ఆయనకి ప్రాముఖ్యం. మనం ఆయన రాజ్యంలో ఉండాలని ఇష్టపడతా ఉన్నాడు. ఆయన ప్రణాళికలను నిర్మించేవారుగా, ఆయన ఉద్దేశాలని స్థిరపరిచేవారుగా దేవుడు మనల్ని ఇక్కడికి పంపించాడు. మనమేం చేస్తున్నాం? అవన్నీ మర్చిపోయాం. కన్న తండ్రి బిడ్డను ఒక పని మీద పంపించాడు. అరే పలానా కొట్టుకెళ్ళి ఈ సరుకులు తీసుకురాని లిస్ట్ ఇచ్చాడు. ఎంతసేపటికి రావట్లా. వీడు ఎక్కడికి వెళ్ళాడురా, చాలాసేపు అవుతుంది ఇంకా రాలేదని తండ్రి బయలుదేరి వెళ్ళాడు. ఈలోపు అక్కడ నలుగురితో గోళీలు ఆడుతున్నాడు వీడు. అప్పుడు ఎలా ఉంటుంది? ఒరే నేనేం చెప్పానురా నీకు? ఖర్చులు పట్టురమ్మన్నానా, సరుకులు పట్టురమ్మన్నానా, లిస్ట్ ఇచ్చానా, డబ్బులు ఇచ్చానా? నీ చెప్పిన పని ఏంటి, నువ్వు చేస్తున్న పని ఏంటి అంటాం లేదా? వాడి మీద కోపపడతాం, తిడతాం. దేవుడు కూడా మన పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి మనల్ని ఇక్కడ పంపించాడు. మనం ఏం చేస్తున్నాం? ప్రభువా నేను బిజీ అన్నాడు. నా బిడ్డ అని పేరుతో పిలుస్తుంటే ఆయన పట్టించుకోకుండా నేను బిజీ, వేరే పనిలో ఉన్నాను అంటున్నాం. మరి ఆయన పని, మరి ఆయనకి ఎంత బాధపడతాడు? దేవుడు ఎంత బాధపడతాడు? పరలోక రాజ్యం ఇక్కడ రాబోతూ ఉంది. ఆయన రాజ్యం ఇక్కడ స్థాపించబోతూ ఉన్నాడు. ఆయన రాజ్యాన్ని స్థాపించటంలో ప్రతి ఒక్కరూ ఇక్కడ పాటుపడాలని, రిప్రజెంటివ్స్గా మనం ఉండాలని దేవుడు ఇక్కడ పంపించాడు. రిప్రజెంటివ్ అంటే ఒక కంపెనీ, ఒక సబ్బు తయారు చేసే కంపెనీ ఉందనుకో, సబ్బు తయారు చేశారు. సబ్బు తయారు చేసి లోపల పెట్టుకుంటే కుదిరిద్దా? గోడంలో దాన్ని మార్కెటింగ్ చేయాలి.
మార్కెటింగ్ చేసేటువంటి వ్యక్తులు ఉంటారు, వారిని రిప్రజెంటేటివ్స్ అని పిలుస్తారు. అంటే ఒక ప్రోడక్ట్కి సంబంధించినటువంటి రిప్రజెంటేటివ్, అంటే ప్రమోట్ చేస్తారు వాళ్ళు వచ్చి ప్రతి ఒక్క కొట్టుకి, ప్రతి ఒక్క షాపుకి తిరిగి, ఇదిగోనండి మాది ఒక సబ్బును తయారు చేసాం, పలానా కంపెనీ, ఇది వాడటం వల్ల ఈ విధంగా ప్రయోజనాలు ఉంటాయని ఆ సబ్బు గురించి చెప్పాలి. ఆ సబ్బును ప్రతి ఒక్కరు వాడేలాగా, ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకునేలాగా